దేవుని పరిశుద్ధమైన నామంలో ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమమునకు జాయిన్ అయిన మీ అందరికీ ప్రేమతో వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ఈ ఉదయకాలపు కూడికను ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వేలాది స్తోత్రములు తండ్రి. రాత్రి అంతయు తండ్రి మీ కంచె కాపుదల ఉంచి మాకు మంచి నిద్రను దయచేసి ఈ ఉదయకాలాన్ని చూసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకై మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలమున తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకోవడం కోసం మమ్మల్ని మందిరానికి నడిపించినందుకై మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మేము పాడే పాటల యందు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. పాటలు పాడుటకు తండ్రి మా స్వరాలను విప్పండి నైనా తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ దాసుని ద్వారానైనా మాకును తండ్రి ఈ మైకు ద్వారా వినుచున్న వారందరికీ, లైవ్లో ఉన్న వారందరికీ తండ్రి ఏ వాక్యం అవసరమో తండ్రి, ఏ వాక్యం వింటే అనేక మంది హృదయాల్లో మీ కార్యం జరుగుతుందో అలాంటి వాక్యాన్ని తండ్రి మీరే మీ దాసుని ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ రండి నైనా తండ్రి. అనేక మందినైనా ఈ వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప అనే కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించెనే అంతులేని నీ కృప, అంతము వరకు నడిపించెనే అంతులేని నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప, శిలైన నా హృది కరిగించెనే, శిలైన నా హృది కరిగించెనే, వెలలేని నీ కృప, వెలలేని నీ కృప, కృప 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 యేసుని కృప,
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైన నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా 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 యేసుని కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించెనే, అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించెనే, అంతులేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ఈ సమయంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు చూపిన కృపను బట్టి ఆయనకే అనంత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. పాత నిబంధన ఉపమానాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం 4వ ఉపమానాన్ని మనము వినబోతున్నాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం మొదటి 4 వచనాలను చదివి ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన
ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనొచ్చు ఉండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయాత్యము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయాత్యము చేసెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, నాతాను ఉపమానము దావీదును గురించినటువంటి సంగతులు ఇందులో మనకు కనిపిస్తాయి. దావీదు ఇశ్రాయేలుకు రాజు. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు దావీదును. అయితే దావీదు చేసినటువంటి పాపాన్ని ఇక్కడ ఉపమాన రీతిగా తెలియజేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 11వ అధ్యాయంలో తాను ఏం చేసినాడో ఆ సంగతి వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధకాలమున అనే మాట ఉంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా అనే మాట ఉంది. వారు అమోనీయులను సంహరించారు, రబ్బ పట్టణాన్ని ముట్టడి వేసినారు. అయితే దావీదు మాత్రం యెరూషలేములో నిలిచిపోయినాడు. తన సైన్యము, యవాబు, మరికొంతమంది దేవుని పిల్లలు యుద్ధానికి వెళ్తే దావీదు మాత్రము ఇంటి దగ్గరనే ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నాడు. తాను ఏం చేశాడో ఆ సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకానొక దినమున ప్రొద్దుగుకు వేళ దావీదు చేసిన పని ఏమంటే పడక మీద నుండి లేచినాడు, రాజనగరి మిద్దె మీదకి ఎక్కినాడు. మీద నడుస్తూ ఉండగా నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను అనే మాట కనిపిస్తుంది. ఆమెను తన ఇంటికి రప్పించుకొని చేసిన పాపం దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. దాన్ని కప్పెట్టుకోవడానికి తన భర్తను యుద్ధములో చంపించినాడు. అంత మాత్రమే కాదు, తన భార్యను తనదానిగా చేసుకొని తన భర్తను చంపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. తన భర్తను రప్పించినాడు, తనకు అన్నపానాలు ఇచ్చాడు. మరి నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. కానీ తను మాత్రం అదేది చేయలేదు. లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తాయి ఆ సంగతి. అతని పేరు ఊరియా అని కనిపిస్తుంది. యవాబు ఆజ్ఞాపించాడు, దావీదు వద్దకు వచ్చినాడు, రాజనగరానికి వచ్చినాడు. కానీ తను అంటాడు, ఊరియా అన్న మాట ఏంటంటే, పట్టణం అంతా గుడక లేదా యవాబు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే, సైన్యము యుద్ధరంగంలో ఉంటే నేను ఎలాగూ నా ఇంటికి నేను వెళ్ళగలను అని అనేక సంగతులు దావీదుతో చెప్పినప్పటికీ మరి తాను ఏదో విధంగా తన ఇంటికి పంపాలని ప్రయత్నం చేశాడు, కానీ అది విఫలమైపోయింది. ఇక మీదట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన చేత దావీదు ఒక లెటర్ రాసి ఊరియా చేత పంపించి యవాబు దాన్ని చదివి యుద్ధరంగంలో ముందు పెట్టాడు.
తాను చనిపోయినట్టుగా లేఖనాలు గుర్తు చేస్తాయి. ఇక జరిగిన సంగతి అంతా కూడా మనం ఎరిగిన వాళ్ళమే కాబట్టి నేను ఎక్కువగా చెప్పడం లేదు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఆ సంగతి మాత్రమే మనము తెలుసుకొనబోతున్నాం. తాను కప్పిపుచ్చుకున్నాడు గాని అది ఏమాత్రం దాగలేదు. ఆ సంగతి గుడిగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 11వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 27వ వచనంలో లేదా 26, 27 వచనాలు మనం చదివినప్పుడు ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. తన భర్తను ఎందుకు చంపించినాడో తనకు బాగా తెలుసు. తన దానిగా చేసుకోవడానికి తన భర్తను చంపించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఎట్టుందంట, దుష్కార్యముగా కనబడెను అన్న మాట ఉంది. దేవుని దృష్టికి దుష్కార్యం, దేవుని దృష్టిలో అది పాపం అని ఇందులో మనము చదువుతూ ఉన్నాం. ఇక దేవుడు అంతటితో ఆగక ఇక నాతాను పంపించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నాతాను వెళ్ళి ఒక కథ రూపంలో అతనికి వివరిస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి చెప్తే తను రాజు కదా, చంపినా చంపుతాడు. అందుకే ఒక కథ రూపంలో, ఒక ఉపమాన రూపంలో దావీదుకు నాతాను చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పినాడు? యెహోవా నాతాను దావీదు వద్దకు పంపి అతడు వచ్చి దావీదుతో ఇట్లా అన్నాడు కదా, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. దావీదుతో చెప్తున్నాడు నాతాను, రాజా, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు, ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేవు. వాడు దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అది వాని యొద్ద, వాని బిడ్డల యొద్ద ఉండి పెరిగింది. వాని చేతి ముద్దలు తింటూ, వాని గిన్నెలోని త్రాగుచ్చు, వాని కవిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలె ఉండెను అని చెప్పుకుంటూ వచ్చాడు. 4వ వచనంలో అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాడంట. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి అయాత్యము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఏం చేశాడంట? అయాత్యం చేశాడంట. తన గొర్రెలు లేవా, తన గొడ్లు లేవా, తన దాంట్లో నుంచి తీసి పెట్టొచ్చు కదా, కానీ అలాగూ చేయలేదు రాజా. తాను చేసింది కదా మంచిది కాదు అన్నట్టుగా వాడు పెంచుకున్నటువంటి గొర్రెను తీసుకొని పట్టుకొని బలవంతంగా దాన్ని కోసి తన వానికి ఆయాత్తం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అని అన్నాడు. ఇంకా రాయబడిన మాట ఏంటంటే 5వ వచనం చూడండి ఒకసారి. దావీదు ఆ మాట విన్నాడు. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించినాడు. యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. ఎవరికైనా ఈ మాట విన్నప్పుడు కోపమే వస్తుంది. ఎందుకంటే అల్లారి ముద్దుగా పెంచినటువంటి గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడం, అయాత్తం చేయడం, ఆతిథ్యం చేయడం తప్పే కదా. ఎవరికైనా కోపం వస్తుంది. అదేవిధంగా దావీదు కొడుక బహురౌద్రుడైనాడు. ఇలా చేసిన వానికి మరణశిక్ష ఖచ్చితంగా పడాల్సిందే అన్నాడు.
ఇక 6వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. వాడు కనికరింపక హ్మ్. ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలనని నాతానుతో అన్నాడు. వాడు కనికరింపక ఈ పని చేస్తున్నాడు. కనికరము లేక ఈ పని చేస్తున్నాడు. అందుకోసమే ఆ గొర్రెకు ప్రతిగా 4 ఇయ్యాలి అని నాతానుతో అన్నాడు. ఇక చూడండి 7వ వచనాన్ని మనం చదివితే గనుక నాతాను దావీదును చూసి అంటున్నాడు. ఆ మనుషుడవు నీవే అన్నాడు. అవునా? ఆ మనుషుడవు నీవే అని అన్నాడు. ఆ మనుషుడు నువ్వేయ్యా ఎవరనుకుంటున్నావో? ఎవరో కాదు. ఆ మనిషివి నీవే. ఆ ఐశ్వర్యవంతుడు నీవే అని చెప్పాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించితిని కదా. నీ యజమానుని స్త్రీలను నీ కవిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును అన్నాడు. ఇంతమంది నీకు ఇచ్చిన గాని ఒకవేళ ఇది చాలదు అనింటే గనుక నేను మరలా నీకు ఇచ్చేవాడిని అడిగింటే గనుక. నువ్వు చేసిన పని ఏమిటి దావీదు? నువ్వు చేసిన పని ఏమిటి దావీదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ యజమానుని స్త్రీలను నీ కవిట చేర్చినాను కదా. ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించినాను కదా. ఇది చాలదని నువ్వు అనుకున్న ఎడల నువ్వు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును కదా. నన్ను అడిగితే ఇత్తును కదా నేను. ఈమెనే కావాల్సి వచ్చిందా అని దేవుడు చెప్పినట్టుగా లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. నీవు యెహోవా మాటను తునీకరించినావు. నీవు యెహోవా మాటను తునీకరించినావు. ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. ఇత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అని అంటూ ఉన్నాడు 9వ వచనంలో. నీవు యెహోవా మాటను తునీకరించినావు. ఆయన దృష్టికి చెడుతనము చేసినావు. యెహోవా మాట తునీకరించటం, దేవుని దృష్టికి చెడుతనము చేయటం. జాగ్రత్తగా ఈ లేఖన భాగాన్ని వింటున్న సోదరి సోదరులారా, మన జీవితంలో ఒకవేళ ఇలాగ ఉందేమో, మన ప్రవర్తన మన తలంపులు ఒకవేళ ఇలాగ ఉన్నాయేమో, జాగ్రత్తగా కనిపెట్టకపోతే గనక, జాగ్రత్తగా జీవించకపోతే గనక నీ జీవితమే పతనమవుతుంది అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. దావీదు చేసిన పాపానికి ఫలాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అదేమిటో దేవుని వాక్యం చెప్తూ ఉంది. 10వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్లుగా చేసుకున్నందున నీ ఇంటి వారికి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దావీదు చేసిన పాపానికి ఎంతకాలం అంట యుద్ధం? సదాకాలం అని అన్నాడు. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగును. యుద్ధము కలుగుతూ ఉంది. నా మాట ఆలకించుము అన్నాడు 11వ వచనంలో. నా మాట ఆలకించుము యెహోవానగు నేను సెలవిచ్చుచున్నదేమనగా నీ ఇంటి వారి మూలమునని నేను నీకు అపాయము పుట్టింతును అన్నాడు. సదాకాలం యుద్ధము. రెండవది నీ ఇంటి వారి వల్లని. అవునా? నీ ఇంటి వారి వల్లని, నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టిస్తాను. నీవు చూస్తూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ సెరువ వానికి అప్పగించేదను.
నీవు చూస్తూ ఉండగా, దావీదు నువ్వు మరుగున చేసినావు, గాని నీవు చూస్తూ ఉండగా నీ భార్యలను నీ భార్యలను ఏమన్నాడు? చెరువువానికి నీ చెరువువానికి అప్పగిస్తాను. ఎంత ఘోరం! ఎవరు చూడలేదులే, ఎవరు లేరులే అనేటువంటి అపోహ కలిగి ఈ దినాల్లో భర్తను మోసగించేటువంటి స్త్రీలు, భార్యను మోసగించేటువంటి సహోదరులు, తల్లిదండ్రులను మోసం చేసినటువంటి కుమారులు కుమార్తెలు ఎంతమంది లేరు ప్రపంచం మీద. తనకు భార్య కావాల్సి వస్తే దేవుని అడిగితే ఇయ్యడా? తన ఉప్పు తిని బతికేటువంటి అతని భార్య కావాల్సి వచ్చింది దావీదు నాకు. అందుకోసమే దేవుడు తనకు శిక్షగా చెబుతున్న మాట ఇది. వచనం 12లో రాయబడింది, పగటి యందు వారితో శయనించెదరు. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేతివి దావీదు, ఇశ్రాయేలందరూ చూస్తూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అన్నాడు. నేను చెప్పిన దాన్ని చేయిస్తా ఖచ్చితంగా. నేను మాట తప్పను. ఎంత ఘోరం! ఇశ్రాయేలు చూస్తూ ఉండగా ఏం జరిగిందో లేఖనాలు మనకు గుర్తు చేస్తాయి. ఇక దావీదు అంటున్నాడు 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అన్నాడు. నేను పాపము చేసి తిని, చేసిన తర్వాత నేను చేసి తినంటే ఏం ప్రయోజనం ఉంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది? అంత అయిపోయిన తర్వాత నేను పాపం చేశానంటే ఏం ప్రయోజనం ఉంది? దానికి శిక్ష 3 విధాలుగా ప్రభు చెప్పాడు. సదాకాలం యుద్ధం, సదాకాలం యుద్ధం అన్నాడు. ఇక తన ఇంటి వారి ద్వారానే విరోధం, తనకు పుట్టిన బిడ్డ చావడం, ఇవి జరిగిన కార్యాలు. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను అంటున్నాడు, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించినాడు. ఎంత కనికరం గల వాడు దేవుడు! దావీదు పాపం చేసినాడు, అయితే దేవుడు తనను కనికరించినాడంట. తాను మరణం కాకుండా. దావీదేమన్నాడు? ఇలాగ చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. అవునా? 5వ వచనంలో యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. అంటే తన మరణం గురించి తాను చెప్పుకుంటున్నాడు. అంటే తాను చేసినాడనే సంగతి తెలియక. అందుకే దేవుడు అన్నాడు, నాతాను అంటున్నాడు ఇక్కడ, దేవుడు నీ పాపాన్ని పరిహరించినాడు, నువ్వు చావవు అని అన్నాడు. 14వ వచనంలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను అనే మాట ఉంది. వినండి, ఈ కార్యము చేసినందువల్ల, ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. పాపం పండినట్టుగా దేవుని వాక్యం చెప్తారు. వినండి, పాపము దేవుని వాక్యంలో రాయబడింది కదా, యాకోబు పత్రికలో మనం చూడగలుగుతాం. పాపము గర్భము ధరించి, ఆ మాట అలా గుర్తు చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యము ఇలాగూ మనకు తెలియచేస్తూ ఉంది. పాపము అనేటువంటిది ఏమిటో, అది ఎలాగుంటుందో, దాని పర్యాయం ఏమిటో దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం.
పాపం వల్ల వచ్చే జీతం మరణము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. రైట్. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని దేవుని మాట అక్షర సత్యం. దురాశ గర్భం ధరిస్తుంది. లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకోసమే జాగ్రత్తగా మనము జీవించేవారుగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. దావీదు చేసినటువంటి పాపం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇక నీకు పుట్టిన బిడ్డ చచ్చును అని చెప్పి నాతాను తన ఇంటికి వెళ్ళినట్టుగా లేఖన భాగాలు గుర్తు చేస్తాయి. ఇక తన కుమారుని కోసమై తాను ఏ విధంగా ప్రయాసపడ్డాడో బతికించుకోవడానికి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాయి. ఆ మాట కూడా చదువుదాం. 16వ వచనము చదువుదాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బు పడెను. జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉన్నాడు. లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా కదా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. బిడ్డను దేవుడు మత్యాడు. అయితే బిడ్డను బతికించుకోవడానికి దావీదు ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి అంతయు కూడా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలక అన్నమాట కనిపిస్తుంది. రాత్రి అంతయు ఉపవాసం ఉన్నాడు. తన బిడ్డను బతికి ప్రభువా, నా బిడ్డను బతికి ప్రభువా అని బిడ్డ కోసం ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతయు అనే మాట కనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారంగా తను భోజనం చేయలేదు అన్న మాట ఉంది. వచనం 18లో రాయబడిన మాట, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను అన్న మాట ఉంది. 7వ దినం వరకు చూసినాడు దావీదు, కానీ 7వ దినమున బిడ్డ చనిపోయింది. తను ఉపవాసం ఉన్నాడు. బిడ్డను బతికించుకోవడానికి దేవుని బతిమాలుకున్నాడు. ప్రయోజనము లేదు. 7వ దినం బిడ్డ చావగా అనే మాట కనిపిస్తుంది. బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండేది. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో వెరసిరి. బిడ్డ బతికుండగా దావీదు ఏడ్చాడు, ప్రార్థించాడు, అన్నపానులు మానుకున్నాడు. ఇప్పుడు చనిపోయినాడని చెప్తే కనుక ఒకవేళ దావీదు ఏమైనా హాని చేసుకుంటాడేమో అని తన సేవకులు అనుకున్నాను. కానీ దావీదేమీ అలాగూ చేయలేదు. తను ఏం చేశాడో దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయినది. బిడ్డ చనిపోయినా దేవుడు చెప్పాడు కదా ముందే. దేవుడు చెప్పినాడు గనక ఖచ్చితంగా చనిపోయినాడు. మరణము చూడక బ్రతుకున్నవాడు పాతాళ వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు? పుట్టినవాడు గిట్టక తప్పడు. కానీ ఈ మరణం వేరు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపానికి వచ్చే జీతం మరణం. అందుకోసమే నేటి దినాలు ఎంతో మంది యవనస్తులు పిల్లలు
తమ కాలం రాకముందే చనిపోతూ ఉన్నారు. దానికి కారణం పాపమే. దేవుని వాక్యం చెబుతూ ఉంది. బిడ్డ చనిపోయినా అంటున్నాడు దావీదు. తన సేవకులు అన్నారు చనిపోయినాడు అని అన్నారు. ఇక దేవుని వాక్యం చూస్తాం 20వ వచనంలో, అప్పుడు దావీదు నేల నుండి లేచాడు, స్నానము చేసినాడు, తైలం పూసుకున్నాడు, వేరే వస్త్రం ధరించి యెహోవా మందిరములోనికి ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. చనిపోక ముందేమో భోజనం మాన్నాడు, చనిపోయిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నాడు. ఏమర్థమవుతుంది మనకు? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే గనక మనం భోజనం మాంతాం. రోజంతా తినం, భూస్థాపన అయిపోయిన తర్వాత తినం, మనం భోజనం తిన్నాం. అయితే దావీదు ఏం చేశాడు ఇక్కడ? తన బిడ్డ చనిపోగానే లేచాడు, స్నానం చేసినాడు, తైలం పూసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, దేవుని మందిరానికి పోయినాడు, తిరిగి వచ్చినాడు, వచ్చి భోజనం చేసి ఆ తర్వాత సమాధి కార్యక్రమాన్ని జరిగించినాడు. మనము మనము దీనికి విరుద్ధంగా చేస్తూ ఉంటాం. ముఖం కడగం, టిఫిన్ చెయ్యం, భోజనం చెయ్యం, స్నానం చెయ్యం, అన్నీ అయిపోయిన తర్వాత కదా దావీదు మనకు నిరుపుతున్నాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. సోదరి సోదరులారా, ఈ ఉదయకాల మేలులో ఈ యొక్క ఉపమానము మనకు అర్థమైనట్టుగా ఉంది. ఎందుకంటే దేవుడు తన పిల్లల ద్వారా, తన సేవకుల ద్వారా నీతో హెచ్చరించినప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. మనం పాపం చేసిన వాళ్ళమే. మనం జన్మతో పాపం. అయితే దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరించి, వాక్యము ద్వారా హెచ్చరించి చెప్పినప్పుడు సరి చేసుకునే వారుగా ఉండాలి, సరిదిద్దుకునే వారుగా ఉండాలి. పాపము ఎప్పటికీ దాగదు అనేది గుర్తుపెట్టుకోండి. రహస్యంగా చేసిన పాపమైనా అదేదైనా కానీ బయటపడక తప్పదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక దినాన వేవేల పరిశుద్ధుల మధ్య ఆ పరలోక పట్టణంలో ఆయన మొత్తం బట్టబయలు చేస్తాడన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విధంగా ఈ మీడియా ద్వారా మనం చూస్తున్నామో ఆ విధంగా దేవుడు కూడా ఒక దినాన చూపిస్తాడు. ఆ దినాన సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకోసమే నువ్వు రహస్యంగా చేస్తున్నావో, బహిరంగంగా చేస్తున్నావో, నన్నెవరేమంటారులే, నన్నెవరేం చేసుకుంటారులే అని ధైర్యంగా చేస్తున్నావో, దానికి శిక్ష మరణం, దానికి పర్యాయం మరణం. అనుభవించక తప్పదు, అనుభవించక తప్పదు. అందుకోసమే మనకు దేవుడు ఈ మాటలను రాసి పెట్టాడు. దీన్ని మనం గ్రహించి సత్యాన్ని తెలుసుకునే వారిగా ఉండాలని ప్రేమతో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ విధంగా దావీదు వలె, ఇతరుల వలె మనము చేయకుండా దేవుని భయము కలిగి, భక్తి కలిగి ప్రభువులో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు ఈ ఉదయ కాలమున మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రమునైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ దాసుడైనటువంటి దావీదు చేసిన పాపాన్ని మీరు బయట పెట్టడానికి నాతాను ప్రవక్తను మీరు పంపించారు. కథ రూపములో మీరు తెలియపరిచినారు. నేను పాపం చేసి తిని అని దావీదు అన్నప్పుడు నేను క్షమించాను అని చెప్పిన దేవుడు మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము కూడా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను మీకు క్షమించారు.
నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినారు. నీ సొత్తుగా చేసుకున్నారు. నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఇక మేము భయము కలిగి, భక్తి కలిగి, వినయ విధేయతలతో, తగ్గింపు మనసు కలిగి నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయి తండ్రి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారి జీవితాలను సరిచేయండి, సరిదిద్దండి. వారు కూడా ప్రభువా విశ్వాసం గలవారై భక్తి జీవితం భయము కలిగి జీవించుటకు మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.